హలో అండి. నా స్టైల్‌లో చికెన్ కబాబ్‌ని ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. దీనికోసం 1 ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే 1 పచ్చిమిర్చిని కూడా చాప్ చేసుకున్నాను. వీటి రెండింటిని మిక్సీ జార్‌లోకి అయితే వేసుకున్నాను. అలాగే బోన్‌లెస్ చికెన్ పీసెస్‌ని పావు కేజీ వరకు వేసుకున్నానండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్టు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ గానీ లేదా ఏదైనా కడాయి గానీ పెట్టుకొని దీంట్లోకి ఎక్కువగా ఆయిల్ అనేది పడుతుంది. ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని తర్వాత ఫ్లాట్‌గా అద్దుకొని ఈ పాన్‌లోకి అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా! మంచి కలర్ అయితే వచ్చేసింది. దీన్ని కూడా ఉడికించుకున్న తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.